ఎందుకు విజయమ్మ గారు మీకు అవసరం లేదు అంతేనా? విజయమ్మ గారు అవసరం లేదని నేను చెప్పడం లేదు మరి సార్. దాని ఇంకెవరు ఎవరు వద్దు, జగన్మోహన్ మేమే రెడ్డి గారు చూసుకుంటాం మా అంటే? అధినేత. అలాంటి కుట్రలకి ఈ ప్రభుత్వం తెరలేపినప్పుడు వారి నిర్ణయం మా శిరోధార్యం అవుతుంది. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకుంటే మేము ఆ నిర్ణయానికి కట్టుబడి పనిచేస్తాం. అంతేగాని అనవసరం ఈ రకమైనటువంటి అసందర్భ ప్రలోభాలకు అసలు మేము ఆలోచించాం. మాకు అవసరం లేదు. ఓకే, రైట్. మేము చెప్పాం కదా, ప్రసాద్ మేము గారు. చాలా క్రమశిక్షణతో ముందుకెళ్తాం. ఓకే. ఇందాక రాకేష్ గారు అంటున్నారు నిన్న సర్వసభ్య సమావేశం క్రియాశీలక సమావేశంలో కుర్చీలు ఖాళీగా ఉన్నాయని. పాపం వారు చూడలేదేమో. అధికారంలో పార్టీ ఉండగా ఈరోజు రాజంపేట నుంచి తెలుగుదేశం పార్టీలో ముఖ్య నాయకుడు ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి వ్యక్తి ఈ రోజు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో చేరారు. ఎవరైనా అధికారంలో ఉండగా ఈ రకమైనటువంటి కార్యాచరణ తీసుకుంటారా? జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి నమ్మకం అది. ఈ పార్టీలో ఏ రకమైనటువంటి పరిస్థితి ఉందో నిన్నటి చేరికలతో తెలుసుకోవచ్చు. సుగవాసి గారు అధికారం లేకపోయినా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి పార్టీలో చేరారు. ఇది మళ్ళీ ఆయన అంటున్నారు పార్టీలో నాయకులే రాలేదని. సురేష్ ఇస్తాను. ఏంటండి జగన్మోహన్ రెడ్డి గారు భయపడుతున్నారట? ఒకవేళ అరెస్ట్ అయితే ఎవరు పార్టీని హ్యాండిల్ చేయాల్సిన అవసరం ఉంది? ముందుగా 99 ప్రేక్షకులు అసలు పురంధేశ్వరి గారిది పనిలోని పెద్దలకి మీకు కూడా నమస్తే అండి. అమ్మ రేవతమ్మ మా కీర్తనమ్మ సంతోషాన్ని నేను ఆవిరి చేయదలుచుకోలే. ఖచ్చితంగా ఆయన ముఖ్యమంత్రి అవ్వాలని అందరికన్నా ఎక్కువ ఆశపడుతుంది మా అరుణమ్మ, నెక్స్ట్ కీర్తనమ్మ. అని చేత వాళ్ళిద్దరి కోరిక భగవంతుడు తీర్చాలని నేను కూడా అనుకుంటా. మీరు అనుకోవట్లేదా ఆయన అవ్వాలని? అవ్వరు కాబట్టి. ఎందుకంటే నేను ఒక విషయం చెప్తా. పొరపాటున ఉప ముఖ్యమంత్రి అనబోయి ముఖ్యమంత్రి అన్నారు ఆవిడ. దానికి మీరు అంత ఆపాదించక్కర్లే. ఒకవేళ ఏమైనా బీజేపీ నరేంద్ర మోడీ గారు తలుచుకుంటే అక్కడ దాన్ని ఏమంటారు, మహారాష్ట్ర గవర్నమెంట్లో షిండే టైప్లో, అంటే తెలుగుదేశానికి ఎప్పుడు ఆగస్టు సంక్షోభం ఒకటి ఉంటుంది ఎప్పుడు. ఆ అడ్డిల్లో ఏమైనా మేబీ ప్రాబబిలిటీ, కానీ అది జరగని పని. ఎందుకంటే ఇవాళ ఉన్న సర్కమస్టెన్సెస్లో 134 స్థానాలతో తెలుగుదేశం ఉంది అండ్ 21 స్థానాలతో వైఎస్ఆర్ జనసేన పార్టీ ఉంది. 11 స్థానాలకే పరిమితమైన జనసేనతో ఈ వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు ఇవి ఏ విధంగానూ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ తెలుగుదేశాన్ని ముట్టుకోవడానికి ఛాన్సే లేదు. సో ఈ ఈక్వేషన్స్ అసలు యాంటిసిపేట్ చేయడం కూడా తప్పు. మీరు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి భయం అవన్నీ ఏదో కాలక్షేపం కార్యక్రమాలకి కొన్ని తపేల ఛానల్లో జరుగుతుంటే డిస్కషన్లు, వాళ్ళని పట్టుకుని మీరు ఇదే ఒక్కర్లే. కానీ ఒక సామాన్య ప్రజగా ఎవడైనా సరే ఒక గౌరవ న్యాయస్థానాల మీద ఈ రోజుకి కూడా సిబిఐ ఈడీ కేసుల విషయంలో జగన్మోహన్ రెడ్డి డిశ్చార్జ్ పిటిషన్స్ చేసుకున్నాడు. అంటే ఈ కేసుకి నాకు సంబంధం లేదు, సంబంధం అంటే ప్రూవ్ చేసి లాప్ట్ అయ్యండి అని, విచ్ ఇస్ హ్యాపెనింగ్ ఫ్రమ్ ఇయర్స్ టుగెదర్, నథింగ్ ఈజ్ హ్యాపెనింగ్. ఈ కేసులో కూడా ఇవాళ గౌరవ న్యాయస్థానానికి ఇండైరెక్ట్గా అతను చేతావని చేసినట్టు ఏంటంటే, ఈ కేసులో నన్ను ఏ విధంగానూ అంటే గౌరవ ఎస్పీ గారు ఆ నెక్స్ట్ పరిణామంలో 2 సెకండ్ల నిడివి గల వీడియోని బేస్ చేసుకుని నాకు నోటీస్ సర్వ్ చేశారు, విచ్ ఐఎమ్ నథింగ్ టు డూ విత్ ఇట్. ఇఫ్ ఇట్ ఇస్ దేర్ ఐఎమ్ ఓపెన్ ఫర్ ఇట్. అంటే గౌరవ న్యాయస్థానం దాన్ని పరిగణలోకి తీసుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్లీ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకుని వాళ్ళని ఏ విధంగా క్వశ్చన్ చేస్తారన్నది ఇంపార్టెంట్. అప్పుడు గౌరవ న్యాయస్థానానికి ఎస్పీ గారు వాళ్ళ దగ్గర ఉన్న ఎవిడెన్సెస్ని విత్ సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ ప్రూవ్ చేయవలసి ఉంటుంది. సో ఇండైరెక్ట్గా ఏముంటుందంటే ద ప్రొయాక్టివ్నెస్ జగన్మోహన్ రెడ్డి చూపించడం ఒక పర్పస్ ఏంటంటే, ఈరోజు జరిగే కేసులో వాళ్ళు రేపటికి వాయిదా పడింది, కోర్టు ఖచ్చితంగా రేపు డైలాగ్ ఓపెన్ చేస్తుంది పోలీస్ డిపార్ట్మెంట్ని, దీని మీద ఏ బేసిస్లో వీళ్ళ మీద కేసు పెట్టారని. అక్కడక్కడే తేలిపోతుంది ఒకవేళ సంబంధించిన కేసా సంబంధం లేని కేసా అని. సంబంధం ఉన్నది పోలీస్ డిపార్ట్మెంట్ బాధ్యతగా ఉంటుంది అది ఖచ్చితంగా. ఎందుకంటే బేసిక్ అండ్ దర్ ఫస్ట్ ప్రైమ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్లో 001 కారుని కన్ఫెస్కేట్ చేశారు, నల్లపాడు పోలీస్ స్టేషన్ వెనకాతల ఉంది. ఆ సంబంధిత ఓనర్ని అండ్ డ్రైవర్ని కన్ఫెస్కేట్ చేసిన తర్వాత వాళ్ళకి పూచీకత్తు మీద స్టేషన్ బెయిల్ 24 గంటల తర్వాత ఇచ్చారు. సో సేమ్ అప్లికబుల్ ఫర్ జగన్మోహన్ రెడ్డి. ఆ విధంగా ఎస్టాబ్లిష్ చేస్తే, ఎందుకంటే ఆ వెహికల్ అని ఎప్పుడైతే కన్విన్స్ అయినప్పుడు ఆ వెహికల్ కాదన్న దగ్గర నిన్న పరీక్షకి జగన్మోహన్ రెడ్డి గారి వెహికల్ని కూడా సీజ్ చేసి తీసుకెళ్ళినప్పుడు దాంట్లో బ్లడ్ స్టెయిన్స్ కానీ లేదంటే వాళ్ళు అనుకున్న విధంగా అది లేనప్పుడు అది ఆ సంబంధిత రిపోర్ట్లన్నీ గౌరవ న్యాయస్థానానికి ఇవ్వాలి. రాదర్ దెన్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ కన్నా ప్రొయాక్టివ్నెస్ ఇట్ నీడ్స్ టు బి షోన్ ఇన్ ద రెస్పెక్ట్ ఆఫ్ కోర్ట్. అది అడ్వాంటేజ్ జగన్మోహన్ రెడ్డి క్రియేట్ చేసుకున్నాడు. వేరేస్ ఇవాళ మీకున్న సర్కమాస్టెన్సెస్లో మీరు విజయమ్మ, భారతమ్మ ఇవన్నీ ఈ సోదుపురాణాలు కసిపి కట్టి పెట్టండి, అలా ఎవరో అక్కర్లే. అతను జైల్లోనే ఉంటాడు. ఒకవేళ కర్మగాలు జైలుకి వెళ్తే జైల్లోంచి డైరెక్షన్స్ ఇస్తారు. పార్టీలో జనరల్ సెక్రటరీ స్థాయిలో వీళ్ళందరూ లేరా? దే విల్ నాట్. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా పార్టీని నడిపిస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారికి ఆ మాత్రం తెలివితేటలు లేవు. ఎందుకు అప్పుడు ప్రచారం జరిగింది? ఎవరు చూస్తారు పార్టీని? ఏమైనా అయిందా? మీరు నేను ప్రచారం చేసుకుని మిగిలిన
చంద్రబాబు నాయుడు గారు గౌరవ పోలీస్ స్టేషన్ లేదు బాలకృష్ణ గారు వెళ్ళారు, కొన్ని మీటింగ్లు కండక్ట్ చేశారు. అందరూ మీటింగ్లు లోకేష్ గారు వెళ్ళారు, ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్ళారు. కానీ అవుట్కమ్ ఏమైంది? పవన్ కళ్యాణ్ గారు విజయమ్మ గారికి ఇంతకుముందు అనుభవం ఉంది కదండి. ఉంటే వాడికి ఉపయోగం ఏం ఉపయోగం ఉంది? ఆవిడ గౌరవ అధ్యక్షురాల స్థానం నుంచి కూడా తొలగించబడ్డారు. ఇప్పుడు ఏ ప్రాతిపదిక మళ్ళీ నెత్తికి తెచ్చుకుని అవన్నీ జరగనివే సార్, ఊహాతీతమైన విషయాల్ని. తల్లి కొడుకులు కదండి, అయితే ఏంటి తల్లి కొడుకు అయితే బాబా బామ్మరిది మరి బాలకృష్ణ గారికి ఇచ్చారా, లేదా సొంత కొడుకు లోకేష్ గారికి ఇచ్చారా, లేదా పవన్ కళ్యాణ్ గారు కూటమి కడతామని చెప్తే ఇవాళ నుంచి మా పార్టీ నీ పార్టీ బాధ్యతలు ముందుకు తీసుకెళ్ళని చెప్పారా? సరే, ఒక పార్టీకి ఒక సముచితంగా వాళ్ళ పోలిట్ బ్యూరోలోనూ వాళ్ళ మహానాడులోనూ ఎన్నిక కాబడిన అధ్యక్షుడి స్థానం. అధ్యక్షుడు ఏదో చూడండి నాకు వీటో పవర్ ఉంది కాబట్టి ఆయన ఇందాక ఎవడో నెలల ముఖ్యమంత్రి ఏదో మాట్లాడుతున్నాడు డిబేట్లో, అది కానే కాదు. అసలు వాస్తవానికి దగ్గరగా ఏదైతే అధ్యక్షుడిని ఎన్నుకోబడిన అధ్యక్షుడికి సర్టన్ డిస్క్రిప్షన్స్ ఉంటాయి. ఆ డిస్క్రిప్షన్స్లో ఫిజికల్ ప్రెజెన్సు, లేదంటే జైల్లో ఉన్నప్పుడు దాన్ని నడిపించే విధానానికి మళ్ళీ పోలిట్ బ్యూరోల స్థాయిలు లేదంటే వాళ్ళ అఫిలియేషన్ బాడీస్ కూర్చుని ఒక తాత్కాలిక ఉపశమనమైన సిచ్యువేషన్స్ని అట్రిబ్యూట్ అయినప్పుడు చేయవలసిన పనులు తప్ప నేను ఇస్తున్నాను ఇవాళ నుంచి రేపటి నుంచి నీ పని చేయని చెప్పడానికి ఎక్కడ వెసులుబాటు ఉండదు. ఇది గౌరవ చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు కూడా ఆ పార్టీ విధి విధానాలు నాకైనా రాకేష్కి బాగా తెలుసు. ఒక డైరెక్షన్లో పార్టీ నడిచింది. ఉదాహరణకి లోకేష్ గారిని ఢిల్లీ వెళ్ళి అక్కడ పాసిఫికేషన్స్ లేదా నెగోసియేషన్స్ చూడమని, లేదా పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి వాళ్ళందరితో ఏం చేయాలన్న నెగోసియేషన్స్, ఇవన్నిటితో జరిగిన సమన్వయంతోనే నెక్స్ట్ ఆయన జైలు నుంచి బెయిల్ మీద విడుదలయ్యారు. విడుదలైన తదనంతర పరిణామాల్లో ఆయన అధ్యక్షుడి కింద పార్టీని నడిపించిన విధానం చూడలేదా? ఇవాళ మీరు హైపోథెటికల్గా రేపు పొద్దున్న జైలుకి వెళ్తాడన్న భ్రమల్లో మనం విశ్లేషించమంటే ఈ జన్మకి తెమలదు. అది ప్రజెంట్ యాక్టివ్ పాలిటిక్స్ లో వాళ్ళ ఫ్యామిలీ టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు అందరూ ప్రచారం జరుగుతున్నది కదా, అవ్వని పెళ్లికి బాజాలు కొట్టుకుంటూ చేస్తామని చెప్తున్నారు. కాకపోతే లిక్కర్ అంటున్నారు, లిక్కర్ కాకపోతే ఇంకోటి జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళడం ఖాయమని కదా జరుగుతున్న ప్రచారం. ప్రచారం వేరు, వాస్తవం వేరు సార్. ఇప్పుడు వాస్తవానికి ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో సైతం వేసారు 37 38 తీసుకెళ్ళి వెంకటరావు ఉన్న ఫ్రెండ్ని కూడా. రేపు న్యాయస్థానాల్లో ఏ విధంగా కాన్ఫిస్కేట్ చేస్తున్నాయి చూడమనండి ఒకసారి. ఎక్స్టెన్షన్ ఆఫ్ రిమాండ్ ఈజ్ నాట్ ఎ జస్టిఫైడ్ ఆన్సర్ కదా. కన్విన్స్ చేసి మన దగ్గర అథెంటికేటివ్ డాక్యుమెంట్స్ కనుక సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ కింద ప్రూవ్ చేయగలిగితే దెన్ ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. ఇవాళ మీరు యాక్సిడెంటల్ కేసుల్లో కూడా నేను చాలాసార్లు చెప్పాను, గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు 2 యాక్సిడెంట్స్ జరిగాయి. ఒకరు 70 సంవత్సరాల వృద్ధురాలు అండ్ ఒక అతను ప్రభుత్వ ఉద్యోగి. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారు కూడా అనంతపూర్ పర్యటనలో ఒక ఆయన సంబంధించిన ఫ్యానే రవితేజో కృష్ణతేజ ఏదో ఆయన పేరు, ఆయన కూడా చనిపోయారు. ఇవన్నీ ఒక ప్రాసెస్లో. ఇప్పుడు ఈటల రాజేంద్ర గారి కాన్వాయ్లో ఒకసారి పోలీసులు కింద పడిపోయారు సార్, మీరు గమనించారా? 2 కాన్వాయ్లు అవుదాన్నట్టు గుద్దుకున్నాయి. ఇవి వాళ్ళ రాజకీయ క్షేత్రంలో ఒక కాన్వాయ్లో వెళ్తున్నప్పుడు అది దాని స్పీడ్ ఎంత ఉంటుంది, ఇవన్నీ రేపొద్దున గౌరవ న్యాయస్థానంలో ప్రూవ్ చేయవలసిన విషయాలు ఉంటాయి. హైపోథెటికల్గా వాళ్ళ పార్టీ అధ్యక్ష పదవి లేక విజయంకి ఇచ్చేస్తారు, లేకపోతే భారతంకి ఇస్తారు. వాళ్ళు యాక్టివ్ పాలిటిక్స్లోనే లేరు. కాదు ఇప్పుడు అంబటి రాంబాబు ఇప్పుడు ఈవెన్ ఉదాహరణకి భువనేశ్వరమ్మ గారు కూడా ఆ రోజు ఆవిడ వచ్చిన ఉదంతంలో పార్టీకి మనోధైర్యం ఇవ్వడానికి ఆ శ్రేణుల్ని నేను మా ఆయన గారు పడిన ఇబ్బందులు అన్న ప్రశ్నలను మాట్లాడుకుని వెళ్ళారు తప్ప ఆవిడ నేను మా ఆయన బాధ్యతలు నేను తీసుకున్నాను, రాబోయే రోజుల్లో నేను భరోసా ఇస్తున్నాను కాన్సెప్టే డ్రైవ్ అవ్వలేదు. పేరు నాని గారు అలాగే అంబటి రాంబాబు గారు, విడతల రజనీ గారు, వీళ్ళ మీద కూడా కేసులు పెట్టారు. జగన్మోహన్ రెడ్డి మీద A2 కింద పెట్టినప్పుడు మిగిలిన ఎంత కారులో కూర్చున్న అందరి పేర్లు ముందు వీళ్ళు అరెస్ట్ అవ్వబోతున్నారు అని గతంలో మీకు మళ్ళీ చెప్తున్నాను, మిర్చి యార్డ్లో పేరు నాని లేనప్పుడే అతను మీకు కేసు పెట్టారు. సో ఇలాంటివి మీరు ఒకటి గుర్తుంచుకోండి సార్, అరెస్ట్ చేద్దామని డెసిషన్ వచ్చినప్పుడు నేను మీరు కూడా హరియాణాలు వచ్చినా ఆపలేరు. ఎందుకంటే ప్రభుత్వానికి ఒక డిస్క్రిప్షన్ ఉంటుంది. ప్రభుత్వ డిస్క్రిప్షన్స్ వర్సెస్ గౌరవ న్యాయస్థానంలో ఏ విధంగా. ఇప్పుడు ఈ మాటకు వస్తే కొమ్మినేని గారి విషయంలో కానీ కృష్ణరాజు గారి విషయంలో కానీ నిన్న జరిగిన పరిణామాలు ఒకసారి చూడండి, ఇంక్లూడింగ్ ఆయన ఎవరండి మన కాకాని గోవర్ధన్ రెడ్డి విషయంలో కోర్టు ప్రొసీడింగ్స్ ఒకసారి ఫాలో అవ్వండి. కోర్టు కేటగిరికల్గా హౌ దే ఆర్ ఫుడ్ డౌన్, ఈ విచారణ ఎక్కడితో స్తంభింపజేయండి అని చెప్పిన ఉదంతాలు ఉన్నాయి. కృష్ణరాజు విషయంలో ఎక్కడెక్కడ పెట్టిన కేసులన్నీ తీసుకొచ్చి ఏకతాటి మీద అమరావతి హైకోర్టులోనే వాదించమని చెప్పింది. సో ఇలాంటి పరిణామాలు చూస్తున్నప్పుడు ధర్మ పరిరక్షణ లేదా ధర్మ పరిరక్షణ అనేది గౌరవ న్యాయస్థానం పరిధిలో ఉన్నప్పుడు ప్రభుత్వం చేస్తున్న చర్యలు ప్రతిదీ మనం ఇవాళ చూస్తున్న కోణం అక్కడ గౌరవ న్యాయస్థానం చూస్తున్న కోణంలో చాలా విభిన్నంగా ఉన్నాయి. ఇవాళ పార్టీ అధ్యక్షుల్ని లేకపోతే పార్టీ నడిపించే విధానాలకి శాసిస్తాం అన్న దగ్గర శాసించే స్థాయి యువతలకు ఉందా? ఇవాళ విజయమ్మ గారి గురించి ఇంత డిబేట్ పెడుతున్నారు, అందరూ డిస్కస్ చేస్తున్నారు. మదర్ అండ్ సన్ అన్న కాన్సెప్ట్ తప్ప ప్రస్తుతం ఆవిడ వైఎస్ఆర్సీపీతో షీ ఈజ్ నథింగ్ టు డూ విత్ ఇట్. ఇవాళ గౌరవ అధ్యక్షురాలుగా ఎన్నుకోవాలన్నా ఒక ప్లేనరీ పెట్టి ఎన్నుకోవాలి తప్ప మీ అమ్మగారు మీ అబ్బాయే కాబట్టి జైలుకి వెళ్ళాడు కాబట్టి అన్న కాన్సెప్ట్ డ్రైవే కాదు. ఓకే. అండ్ ముఖ్యంగా పార్టీ జనరల్ సెక్రటరీలు అందరూ ఉన్నప్పుడు ఆ పార్టీ విధి విధానాన్ని అధ్యక్షుడి స్థానంలో అతను జైల్లో ఉండొచ్చు, జైలు బయట ఉండొచ్చు, మొత్తం అతను ఇచ్చిన డైరెక్షన్లో పార్టీ నడవాలి. ఇప్పుడు అక్కడి ఒక పార్టీకి డైరెక్షన్ ఇచ్చారు. ఈ గడప గడపకి కార్యక్రమంలో ఎన్ని రోజులు అంటే 5 వారాల పాటు QR కోడ్తో ఈ సంక్షేమ పథకాలు అనేది యాక్టివిటీస్ బీన్ క్రియేటెడ్. ఓకే. ఈ ప్రెజెన్స్ నీడ్స్ ఇట్ ఆర్ నాట్ అనేది పులివెందుల్లో ఆయన ఉన్నాడు కాబట్టి వేరే వాళ్ళకి టాస్క్ ఇంట్రెస్ట్ చేస్తారు. ఇది కీర్తన గారు ప్యానలిస్టుల అభిప్రాయాలు.
ముందుగా మన ఫస్ట్ సురేష్ గారు మాట్లాడిన మాటలకు ఆన్సర్ చేస్తాను సార్. భయం అంటే ఏంటంటే పొత్తు పెట్టుకోవడం భయం అన్నారు. అంటే అది పొలిటికల్ స్ట్రాటజీగా మేము